ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఈ ఉదయకాలన ఉపవాసంతో విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చాం తండ్రి. నేను ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ పాసనిలో ఈ యొక్క మహా గొప్ప శుక్రాలను బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని స్వస్థత దయచేయండి. ఎవరైతే కోర్టు కేసులో ఉన్నారో వాళ్ళని విడిపించండి. ఎవరైతే నేను ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా దీవించండి. ఎవరైతే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో ఆయన ఈ రోజు అంతా కూడా ప్రభు, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. మరొక సంవత్సరం దయాకరం ధరింపజేశారు, కృప చూపించారు. అదేవిధంగా ఎవరైతే పెళ్లిదినం జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా జీవించే కృపను దయచేయండి. ఎవరైతే ప్రయాణమే వెళ్తున్నారో దూర ప్రాంతం వాళ్ళని క్షేమ ప్రయాణం దయచేయండి. ఈ రోజంతా ప్రభు మీ రెక్కల చాటున భద్రపరచమని, కోడి తన పిల్లని ఏ విధంగా కాపాడు అదేవిధంగా మీ కృప రెక్కల చాటున కృపను భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.